హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చాము. చుక్కా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ డిస్ప్లేలో ఇచ్చాము మరియు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, చూడండి. ముందుగా చికెన్ చుక్కాకు కడుక్కొని పక్కన పెట్టుకొని అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద బాండాలు పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. అలా కొంచెం బాగా ఉడకనిచ్చి తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న చుక్కాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంట్లో చేసుకున్న తెల్లగడ్డ రెమ్మల పేస్ట్ని కొద్దిగా వేసుకొని ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే రుచికరమైన చుక్కా చికెన్ కర్రీ రెడీ అండి.